ఏపీ సీఎం చంద్రబాబు 4 రోజుల పర్యటన కోసం ఇవాళ దావోస్ వెళ్తున్నారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్ తో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు సాధించేందుకు దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు బయలుదేరి వెళ్లనున్నారు. రాష్ట్రంలో ఉన్న మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ రాయితీలు, సమర్థవంతమైన నాయకత్వం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాల్ని వివరించడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించేందుకు దావోస్ పర్యటనను వేదికగా చేసుకోనున్నారు సీఎం చంద్రబాబు. చంద్రబాబు ముందుగా తన బృందంతో కలిసి జ్యూరిచ్ లో అడుగు పెడతారు. జ్యూరిచ్ లో ఉన్న ఇండియన్ అంబాసిడర్ తో భేటీ అవుతారు. అనంతరం హిల్టన్ హోటల్లో 10 మంది పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. అక్కడి నుంచి హోటల్ హయాత్ లో తెలుగు పారిశ్రామికవేత్తల సమావేశంలో పాల్గొంటారు. మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పోరా పేరుతో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చిస్తారు. ఏపీని ప్రమోట్ చేయడం, పెట్టుబడులకు వారిని ఆహ్వానించడంపై చర్చిస్తారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, దావోస్ పర్యటనకు బయలుదేరనున్నారు. ఈ రోజు ఆయన ఢిల్లీ వెళ్లి అక్కడి నుంచి అర్ధరాత్రి 1:30 దాటిన తర్వాత ఆయన బయలుదేరడం జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం ఆయన అంటే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరుతారు. అక్కడి నుంచి మొదటగా జ్యూరిచ్ లో బయలుదేరి అక్కడ 10 మంది పారిశ్రామికవేత్తలతో సమావేశం కావడం జరుగుతుంది. ఆ తర్వాత ఒక హోటల్లో మీట్ అండ్ గ్రీన్ విత్ తెలుగు డయాస్పోరా అనే పేరుతో నిర్వహించేటువంటి తెలుగు పారిశ్రామికవేత్తల సమావేశంలో పాల్గొంటారు. ఆ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఏవైతే కనుక అవకాశాలు ఉన్నాయి, ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏవైతే రాయితీలు ఉన్నాయో, ఏ విధంగా ప్రోత్సాహకాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తెలుగు పారిశ్రామికవేత్తలకు ఆయన వివరించడం జరుగుతుంది. ఆ తర్వాత దావోస్ వెళ్లి అక్కడ పారిశ్రామికవేత్తల సమావేశంలో ఆయన పాల్గొంటారు. లక్ష్మీ మిత్తల్తో ఆయన ప్రత్యేకంగా సమావేశం కావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు సంబంధించి ఆమెతో డిస్కషన్ ఉంటుంది. ఆ తర్వాత రెండో రోజు ఇక్కడ ఈ దావోస్ లో వివిధ కంపెనీలకు చెందినటువంటి సీఈఓలు, పారిశ్రామికవేత్తలు వారందరితో కూడా ఆయన సమావేశమవుతారు. ఆ తర్వాత అక్కడ జరిగేటువంటి ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ లో తాము పెట్టుబడులు పెడితే ఇచ్చేటువంటి ఏవైతే రాయితీలు ఏవైతే ఉన్నాయో, ప్రోత్సాహకాలు వాటన్నిటిని కూడా వివరించడంతో పాటు ఏ అవకాశాలు ఉన్నాయనే దాని మీద, అంటే మానవ వనరులు అయితేనేమి, తర్వాత కావలసినటువంటి సహజ వనరులు అయితేనేమి, వీటన్నిటి మీద కూడా ఆయన వారికి వివరించడం జరుగుతుంది. ఆ తర్వాత ఎవరైతే ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపుతున్నారో వారందరికీ సంబంధించినటువంటి అన్ని విషయాలు తన అధికారులతో కలిసి వివరించడం జరుగుతుంది. తర్వాత ఆయన ఈ పర్యటనలో భాగంగా అక్కడ మీడియాతో ఉద్దేశించి కూడా మాట్లాడడం జరుగుతుంది. మీడియాతో కూడా అక్కడ ఏవైతే కనుక ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఏవైతే ప్రత్యేకతలు ఉన్నాయో వాటింటిని కూడా వివరించడం జరుగుతుంది. గతంలో తమ ప్రభుత్వం ఏ విధంగా ప్రోత్సాహం అందించింది ఈ పారిశ్రామికవేత్తలకు, తర్వాత దావోస్ పర్యటన ద్వారా గతంలో ఏవైతే ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు తీసుకురావడం జరిగింది, ఇక్కడ పెట్టుబడులు పెట్టినటువంటి విదేశీ సంస్థలు ఏవైతే ఉన్నాయో వారికి ఇచ్చేటువంటి ఏవైతే ఆ ప్రోత్సాహకాలు అయితేనేమి, అన్ని విధాలా ఇస్తున్నటువంటి సహకారాలు, వీటన్నిటి కూడాను తెలియజేయడం జరుగుతుంది. వీటన్నిటిని కూడాను ఆయన వివరించి తర్వాత 4వ రోజు ఉదయం ఆయన మళ్ళీ ఆంధ్రప్రదేశ్కు ప్రయాణం కావడం జరుగుతుంది. ఈ ప్రయాణం అంతటి కూడాను ఆయన పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఏ రంగాలు ఎక్కువగా అంటే అవకాశం ఉందో వాటన్నిటి కూడా వివరించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడాను ఈ దావోస్ పర్యటనలో చంద్రబాబు నాయుడు వెళ్లడం జరుగుతుంది. తనకు అనారోగ్యం బాగలేని పరిస్థితుల్లో కూడా గతంలో దావోస్ పర్యటనకు వెళ్లి దావోస్ లో అక్కడ దీనికి సంబంధించినటువంటి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈసారి తన కుమారుడు మంత్రి నారా లోకేష్ కూడా వెంట తీసుకోవడం జరుగుతోంది. ఇద్దరు కలిసి అక్కడ పారిశ్రామికవేత్తలతో ఈ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు పెట్టేందుకు ఉండేటువంటి అవకాశాలన్నింటినీ వివరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ విజయ్ చంద్ర ఫర్ ద అప్డేట్స్.